హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యాచురల్ స్టార్ నాని గారు అండ్ కీర్తి సురేష్ గారు యాక్ట్ చేసిన దసరా మూవీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మూవీ 1995 సంవత్సరంలో వీర్లపల్లి అనే చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఆ ఊరిలో బొగ్గు ఎక్కువగా ఉంటుంది. ఆ ఊరిలో మగవారందరూ తెల్లవారుగానే బార్ ముందే ఉంటారు. అందరూ మందుకు బానిసలైపోయి ఉంటారు. ఆ ఊరిలో మందంగల్లని ఆ ఊరు సర్పంచే రన్ చేసేవాడు. ఒకరోజు గవర్నమెంట్ వాళ్ళు ముందు అమ్మడం కొనడం అంతా బ్యాన్ చేసేస్తారు. దాంతో ఆ ఊర్లో ఉన్న అందరూ తాగుబోతులు ఎంతో బాధపడతారు. ఆ ఊరు పంచాయతీలో వచ్చే ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో వచ్చే 5 సంవత్సరాల వరకు బార్ వాళ్ళదే అని తీర్పిస్తారు. సర్పంచ్ ఎన్నికలకు సర్పంచ్ కొడుకులైన శివన్న రాజన్న మధ్య పోటీ మొదలవుతుంది. అప్పుడే మనకి చిన్నపిల్లవాడైన ధరణి అందరితోనూ ఒక మీటింగ్ పెడతాడు. ఆడవాళ్ళందరినీ ఎందుకు ఓటు వేయట్లేదు అని అడగ్గా ఇప్పుడు వాళ్ళు మగవారందరూ మందుకు బానిసలయ్యి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు అర్ధరాత్రి అని చెప్తారు. దీంతో రాజన్న, నేను కనుక సర్పంచ్ అయితే సాయంత్రం 5 గంటల లోపే బారిని మూవించేస్తానని చెప్పి మాటిస్తాడు. దానివల్ల మగవారంతా ఇంటికి భిన్న వచ్చేస్తారని చెబుతాడు. దాంతో ఫైనల్ గా సర్పంచ్ పోటీల్లో రాజన్నే గెలుస్తాడు. మరోవైపు సూరికి వెన్నెలకి పెళ్లి జరపడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ధరణి వెన్నెలని పెళ్లి కూతురుగా చూసి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడే ధరణి దగ్గరికి అతని స్నేహితుడు వచ్చి, నీ స్నేహం కోసం ప్రేమ వదులుకున్నావంటే నువ్వు చాలా గ్రేట్ అని చెప్తాడు. ఇదంతా సూరి వినేస్తాడు. అక్కడ సూర్యుని చూసిన ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సూరికి వెన్నెలకి పెళ్లి అయిపోతుంది. కానీ ధరణి విషయంలో చాలా బాధపడుతుంటాడు. దాంతో సూరి ధరణిని కలవడానికి బార్ దగ్గరికి వెళ్తాడు. సూరి ధరణితో మాట్లాడేకి ముందే నంబయ్య తన మనుషులతో అటాక్ చేపిస్తాడు. అటాక్ చేసిన మనుషులు చిక్కిన వాళ్ళందరినీ అతి కిరాతకంగా చంపేస్తుంటారు. దీంతో అందరూ ఎక్కడ పడితే అక్కడ పారిపోతుంటారు. సూరి ధరణి సైకిల్లో పారిపోతుండగా ఒక వ్యక్తి వచ్చి ఒక వేటితో సూరి తలని నరికేస్తాడు. ఇది చూసిన ధరణి ఏడుస్తూ సూరి తలని వెతుకుతూ ఉంటాడు. ఈ సీన్లో నాని పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. ఇదే సమయంలో వెన్నెల సూరి కోసం వెయిట్ చేస్తూ ఇంట్లో ఉంటుంది. కానీ ఇంటికి సూరి శవం రావడంతో వెన్నెల ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఊరు పంచాయతీలో సూరి మీద ఎవరు అటాక్ చేశారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నంబయ్య ధరణినే తాగేసి అటాక్ చేసి ఉంటాడని చెప్పి నింద వేస్తాడు. దాంతో ధరణి ఆ రాత్రి ఫుల్గా తాగేసి ధరణిని చంపిన చోటికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక కత్తి చిక్కుతుంది. ఆ కత్తి మీద శివన్న ఇంటి పేరు ఉంటుంది. అది చూసిన ధరణి శివన్న ఇంటి మీదకి చాలా కోపంతో అటాక్ చేస్తాడు. కానీ అక్కడ నంబయ్య శివన్న ఎవరు ఉండరు. అతని భార్య మాత్రమే ఉంటుంది. తను ధరణితో ఫస్ట్ వెన్నెల్ని కాపాడు, తర్వాత చంపుదు కానీ అని చెప్తుంది. ఎందుకంటే నంబయ్యకి చాలా ఏళ్ళ నుండి వెన్నెల మీద మోజు ఉంటుంది. వెన్నెలకి దగ్గర అయ్యాడని సూర్యుని కూడా నంబయ్య చంపేశాడని చెప్తుంది. మరుసటి రోజు వెన్నెలకి బొట్లు తాళి అంతా తీసేసి విధవరాలా చేస్తున్నప్పుడు ధరణి అదంతా చూడలేక వెన్నెలను కాపాడాలని అక్కడున్న తాళి తీసుకొని వెన్నెల మెడలో కట్టేస్తాడు. తర్వాత ధరణి వెన్నెలని తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్లో నంబయ్యని చంపడానికి ధరణి వేరే ఊరి నుండి ఒక కత్తిని తీసుకొని వస్తాడు. నంబయ్య మనిషి వెన్నెలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అది చూసిన ధరణి నమ్మే మనిషిని పరిగెత్తించి కొడతాడు. నెక్స్ట్ సీన్లో వెన్నెల ధరణి దగ్గరికి వచ్చి, నాకెందుకు తాళి కట్టావని అడుగుతుంది. దానికి ధరణి, నిన్ను విధవరాలిగా చూడలేక తాళి కట్టేశా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఇంకో అమ్మాయి వచ్చి ధరణి చేసింది కరెక్టే అని చెప్తుంది. ఎందుకంటే విధవరాలిని ఊర్లో చాలా అసహ్యంగా చూస్తారని చెబుతుంది. తను వెన్నెలతో ధరణిని భర్తలా కాకపోయినా స్నేహితుడిలా అన్నా చూడమని చెబుతుంది. మరోవైపు ధరణి ఇంట్లో పెట్టిన కత్తులని ధరణి వాళ్ళ అవ్వ చూసేస్తుంది. వెన్నెల మళ్ళా విధవరాలు అవ్వడం ఇష్టం లేక ఆ కత్తులన్నీ భూమిలో పాతేయమని వాళ్ళ అవ్వ చెప్తుంది. ధరణి ఆ కత్తులన్నింటినీ మూట కట్టేసి దసరా జరిగే గ్రౌండ్లో పాతేస్తాడు. నెక్స్ట్ సీన్లో ధరణి మరియు తన స్నేహితులు అందరూ కలిసి దసరా గ్రౌండ్కి వెళ్తారు. ధరణి లేని సమయం చూసి నంబయ్య తన భార్య ఇద్దరు కలిసి వెన్నెల ఇంటి దగ్గరికి వస్తారు. నంబయ్య తన మీద ఉన్న ప్రేమంతా చెప్తాడు. దానికి ధరణి అడ్డొస్తున్నాడని చెప్పి అతన్ని కూడా ఈరోజే చంపేస్తానని చెప్తాడు. దాంతో వెన్నెల భయపడి పరిగెత్తుకుంటా దసరా గ్రౌండ్కి పోతుంది. కానీ అప్పటికే ధరణి మీద నమ్మయ్య మనుషులు అటాక్ చేస్తుంటారు. అదే సమయంలో ధరణికి తను పాతిపెట్టిన కత్తులన్నీ చిక్కుతాయి. కత్తులతో అందరినీ నరుకుతూ ఉంటాడు. కరెక్ట్గా నమ్మయ్యని చంపే సమయానికి పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర నుండి విడిపించుకొని వచ్చి నమ్మయ్యని ఒకే వేటితో తల నరికేస్తాడు. తల నరికేసిన తర్వాత ధరణి నవ్వుతాడు. ఆ నెక్స్ట్ సీన్లో ధరణి జైలు శిక్ష అనుభవించి తిరిగి మళ్ళా తన ఊరికి వస్తాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ అవ్వ వస్తుంది. వెన్నెల ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటుంది. ధరణి ఊర్లోకి వచ్చి చూసి ఇంకా అందరూ ముందుకు బానిసల్లాగే ఉన్నారని తెలుసుకొని వెళ్ళి బార్కి అగ్గి పెట్టేస్తాడు. వెన్నెల పరిగెత్తుకుంటూ ధరణిని చూడడానికి వస్తుంటుంది.
ఫైనల్గా ధరణి వెన్నెల ఇద్దరు హగ్ చేసుకుంటారు. దాంతో మూవీ ఎండ్ అయిపోతుంది.